ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఎల్లో అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ రియల్మీకి సంబంధించినటువంటి రియల్మీ C33 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ అయితే మనం చూసేద్దాం. దీన్ని ఈరోజు అఫీషియల్గా రియల్మీ కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. బడ్జెట్ సెగ్మెంట్ కేటగిరీ కింద యూనిసాక్ ప్రాసెసర్తో మనకి ఇది రావడం జరుగుతుంది. డిజైన్ మాత్రం అమేజింగ్ అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ అన్బాక్స్ అయితే చేసేసాను, బట్ మీకోసం మరొకసారి అన్బాక్స్ చేస్తాను. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి చూసేయండి, ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ దీని గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో ఇంకా లైక్ చేశారా? లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ C33, రియల్మీ అనేటువంటి బ్రాండింగ్ C33, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్తో పాటు టాప్ దీని కలర్ అలాగే వేరియంట్ ఇక్కడ మీరు చూడొచ్చు శాండీ గోల్డ్. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఇక్కడ మీరు సార్ వాల్యూస్ చూడొచ్చు, మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే మనకు రావడం అయితే జరిగింది. ఇక బాటమ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే కొట్టేశారు. మోస్ట్లీ దీన్ని 10,000 11,000 బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాంగ్ సైడ్ విత్ బాక్స్ కంటెంట్స్ అండ్ బాక్స్ లో చార్జర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే గ్రేట్ స్టోరీ బిగిన్స్ విత్ ఫస్ట్ స్లీప్, అలాగే రియల్మీ బ్రాండింగ్. ఇక్కడ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని యూజర్ మాన్యువల్ ని అలాగే సేఫ్టీ గైడ్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ ని కూడా. సో ఇక్కడ ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల మీరు చూసారు అన్నట్లయితే కనుక ఒక వాల్ మౌంట్ చార్జర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు క్లియర్ గా దీని రేటింగ్ చూడొచ్చు. 10 వాట్స్ అవుట్పుట్ ని అయితే ఇది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ మనకు ఒక మైక్రో USB కేబుల్ ని మనకు ప్రొవైడ్ చేశారు. టైప్ సి తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే, సో ఇక్కడ అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ మనం ఇక్కడైతే చూడొచ్చు. గోల్డ్ కలర్ లో మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరా బంప్స్ మీరు చూసారా? ఆల్మోస్ట్ ఐఫోన్స్ లో మనం చూసేటువంటి బంప్స్ లేదా ఫ్లాగ్షిప్ లో మనం చూసేటువంటి బంప్ సైజ్ లో మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైనింగ్ మాత్రం అమేజింగ్ అనిపిస్తుంది. ప్రీమియం టెక్స్చర్ ఫినిష్ తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉండబోతుంది. గ్రీన్ కలర్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ షైనింగ్ లో, ఈ టెక్స్చర్ లో ఒకసారి గోల్డ్ కాకుండా గ్రీన్ అయితే ట్రై చేయండి. సో సైడ్ బాడీ అంతా కూడా మీకు పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మీకు ప్లాస్టిక్ మెటీరియల్. కాకపోతే ప్లాస్టిక్ లో కూడా వీళ్ళు కొంచెం ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారంట. దీని పేరు వచ్చేటప్పటికే వీళ్ళు PC+PMMA టెక్నాలజీని యూజ్ చేస్తూ ఈ ప్లాస్టిక్ ని అయితే డిజైన్ చేయడం జరిగిందంట. కొంచెం మీకు చూడడానికి ప్రీమియం కైండ్ ఆఫ్ లుక్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ ఫ్రంట్ గ్లాస్ కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి మనకి ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. జనరల్ రెగ్యులర్ గ్లాస్ ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఇక ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికే జస్ట్ 8.3 mm మాత్రమే మనకు రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి మీకు 185 grams వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో చాలా బాగా చేశారని మనం చెప్పుకోవచ్చు. అండ్ పర్వాలేదు, కొంచెం కాంపాక్ట్ గా ఉంటుంది. కానీ పెద్ద స్క్రీన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. అండ్ ఫోన్ కూడా పర్వాలేదు, ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగానే ఉంది. సో దీంట్లో మీకు ఏ విధమైనటువంటి TPU కేస్ కానీ అలాగే దీనిపైన స్క్రీన్ గార్డ్ కానీ ఇలాంటివి అయితే మీరు ప్రొవైడ్ చేయరు. అండ్ ఆఫ్టర్ మార్కెట్ మీరైతే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది డిజైన్ మాత్రం మనకి బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఉండేటువంటి డ్యూయల్ కెమెరాస్ ఏవైతే నన్ను బాగా అట్రాక్ట్ చేసినాయి. సో దీంట్లో మనకి ఇది వచ్చేటప్పటికి కెమెరా బంప్ ఏదైతే ఉందో ఎలివేట్ అయ్యి మనకు రావడం జరుగుతుంది. అంటే సపరేట్ గా వీటి కోసం ఒక చాంబర్ లాగా మనకు ప్రొవైడ్ చేయకుండా ఆ డిజైన్ లో నుంచి ఎంబోస్డ్ అయి వచ్చినటువంటి అవుట్పుట్ అయితే మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్. అండ్ రియల్మీ బ్రాండింగ్ కూడా మనకి యాజ్ యూజువల్ గా రావడం జరుగుతుంది. ఒకవేళ డిజైన్ ఓరియంటెడ్ గా ఒక బడ్జెట్ సెగ్మెంట్ లో మొబైల్ ఫోన్ చూడాలి అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇది చూడంగానే 10,000 లోపల ఫోన్ అని మాత్రం ఎవరు అనుకోరు. ఇది ఖచ్చితంగా ఒక కాస్ట్లీ ఫోన్ అనేటువంటి ఫీల్ అయితే మీకు ఇది తీసుకొని రావడం అయితే జరుగుతుంది. డిజైన్ పరంగా రియల్మీ ముఖ్యంగా ఈ C సిరీస్ లో మాత్రం చాలా చాలా అమేజింగ్ డిజైన్స్ తీసుకొస్తుందని నా అభిప్రాయం. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. సో దీనిలో మనకు వచ్చేటప్పటికి యూనిసాక్ కి సంబంధించినటువంటి T612 SoC చిప్ సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా మీకు ఏదైతే పర్ఫెక్ట్ గా వర్క్ చేయగలదు. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకి LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్ ని తీసుకొచ్చారు. సాధారణంగా ఈ బడ్జెట్ లో మనం eMMCని ఎక్కువగా చూస్తుంటాం, బట్ వీళ్ళు 2.2 తీసుకొచ్చారు, విచ్ ఈస్ గుడ్ మూవ్ అనే నా అభిప్రాయం. సో రెగ్యులర్గా మీకు యాప్ ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ ర్యామ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా
పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. బట్ ఇందులో మీకు ఏ విధమైనటువంటి ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ని అయితే మన ముందు తీసుకుని రాలేదు. అదేనండి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ. ఇందులో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే ఆండ్రాయిడ్ 12 రియల్మీకి సంబంధించినటువంటి కస్టమ్ యూఐ రియల్మీ ఎస్తో మనకు రావడం జరుగుతుంది. అంటే ఇది లైట్ వేరియంట్ కింద ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువగా మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చూస్తుంటాం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మేజర్గా దీనిలో మరొక సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంతకిన్నా దీనికైతే ఇంకా అప్డేట్స్ అయితే రావు. చెప్పాను కదా, బేసిక్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. కొంచెం ఫాదర్స్ కావచ్చు, లేదంటే దీంట్లో మదర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఇది బాగా సూట్ అవడం అయితే జరుగుతుంది. దీంట్లో మీకు వచ్చేటప్పటికి 2 వేరియంట్స్ ఉంటాయి, 3+32 అలాగే 4+64 GB. సో దీంట్లో మళ్ళీ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే కనుక బేస్ వేరియంట్ ఫోన్స్కి అయితే వెళ్ళిపోండి. సో దట్ మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే మెమరీ కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇంట్లో మన ఫాదర్స్ లేదా మదర్సే కాబట్టి దీన్ని ఎక్కువగా వాడేది. నాకు తెలిసి పెర్ఫార్మెన్స్ దిస్ ఇస్ మోర్ దెన్ అనఫ్. ఎందుకంటే దీంట్లో మనకి యూనిసాక్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి అక్కడ మీకు బేస్ వేరియంట్ మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నా ఉద్దేశం ప్రకారం సుమారుగా ఇది వచ్చేటప్పటికి 7,000-7,500 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది బేస్ వేరియంట్. ఇక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి వాటర్ PTA నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కానీ IP రేటింగ్ కానీ మనకు ప్రొవైడ్ చేయలేదు. సో ఖచ్చితంగా మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి రైనీ సీజన్స్లో. అండ్ అట్లీస్ట్ సిమ్ కార్డ్ కనెక్టర్ దగ్గర వీళ్ళు రబ్బరైజ్డ్ గ్యాస్కెట్ని ప్రొవైడ్ చేసినా బాగుండేది అనిపించింది. బట్ అక్కడ కూడా మనకి ఎటువంటి గ్యాస్కెట్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీనిలో మనకు వచ్చేటప్పటికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సో పర్వాలేదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా పెర్ఫార్మెన్స్ ఫాస్ట్గానే ఉంది. ఇక దీంట్లో మనం డిస్ప్లే విషయానికి వచ్చారున్నట్లయితే దీంట్లో 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే మాత్రమే మనకు రావడం జరుగుతుంది. సో బేసిక్గా OTT కంటెంట్ ఎక్కువగా చూసిన వాళ్ళైతే స్కిప్ చేయండి. బట్ నార్మల్ హెచ్డీలో కూడా డిస్ప్లే యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో బాగానే ఉంది. ఎక్కడ మీకు నెగిటివ్ షేడ్స్ ఇలాంటివి అయితే లేవు. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి సింగిల్ స్పీకరే బాటమ్ ఉంటుంది. టాప్ ఏ విధమైనటువంటి స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ మీకు 3.5mm జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దట్ మీరు వైర్ ద్వారా హైరేస్ ఆడియోని అయితే ఆస్వాదించవచ్చు. అండ్ దీంట్లో మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి 400 నిట్సే, 68 స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే మనం ఇందులో చూస్తుంటాం. బట్ టచ్ శాంపిల్ రేట్ మాత్రం మనకి ఇందులో 120 హెడ్స్గా తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 88.7% ఉంటుంది. సో మీకు బెజల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పెద్దగా కనపడటం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ బేసిక్ ఫోన్ కాబట్టి దీనిలో ఇంతకు మించి కూడా మనం ఎక్కువగా కంప్లైంట్ కూడా చేయలేం. బట్ ఇంకొంచెం తినిగా తెచ్చుంటే బాగుండదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో 50 మెగాపిక్సెల్ తీసుకొని రావడం నిజంగా వండర్ఫుల్ మూవ్ అని నా అభిప్రాయం. పర్వాలేదు, పిక్చర్స్ కూడా క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. బట్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి 2 మెగాపిక్సెల్ రిమూవ్ చేస్తే సరిపోద్ది అనిపించేది. ఎందుకంటే సింగిల్ కెమెరాలో ఇది మరింత బెటర్ గా దీని లుక్ కనపడేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఎనీవే డ్యూయల్ కెమెరా 2 మెగాపిక్సెల్ యాజ్ యూజువల్ గానే క్యాప్చర్ చేస్తుంది, కానీ పెద్దగా యూజ్ అయితే ఏం లేదు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 5 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా CHDR టెక్నాలజీని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో కలర్స్ కానీ లేదన్నట్లయితే పిక్చర్ మరింత కొంచెం బూస్టెడ్ గా మనకి చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా మీరు 1080pలో 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు దీంట్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనం వెరీ కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అప్ టు 4x దాకా డిజిటల్ జూమ్ అయితే మీరు చేసుకోవచ్చు. వేర్ వీడియో కాల్స్ చేయడానికి దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. 1.5 డే బ్యాటరీ బ్యాకప్ మాత్రం మీకు పక్కాగా రావడం జరుగుతుంది, మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ. అండ్ దీంతో పాటు ప్యారల్ గా వీళ్ళు 10 watts కి సంబంధించినటువంటి ఛార్జర్ ని బండిల్ చేసి బాక్స్ లోనే మనకు ప్రొవైడ్ చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్ గా మీకు 2 hours టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇందులో ఏ విధమైనటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇందులో లేదు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ అలాగే వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ను కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వైఫైలో వచ్చేటప్పటికి మీకు సింగిల్ బ్యాండ్ వైఫై మాత్రమే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇక ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక అండర్ 10K కూడా కాదు, నాకు తెలిసి ఇది 9K లోపల 8K దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ లేదన్నట్లయితే కనుక ఎల్డర్ బ్రదర్స్ ఇట్లాంటి వాళ్ళకి ఎవరికన్నా మీరు గిఫ్ట్ చేయాలనుకుంటున్నా, పర్చేజ్ చేయాలనుకుంటున్నా కానీ డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ రేపు బిగ్ బిలియన్ డేస్ సేల్లోనే దీన్ని సేల్లోకి తీసుకొచ్చేటువంటి
వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు మీకు మరింత కార్డ్ ఆఫర్స్తో ఎక్కువ డిస్కౌంట్తో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే దీంట్లో మనకు వచ్చేటప్పటికి మైక్రో యూఎస్బి స్లాట్ని ప్రొవైడ్ చేశారు. సో మైక్రో యూఎస్బికి బదులు టైప్ సి తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంతో పాటు ప్యారలల్గా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అట్లీస్ట్ 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. డిజైన్ పరంగా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కంపెనీ వాళ్ళు రిటర్న్ అడుగుతారు, కానీ రిటర్న్ అడగకపోతే మాత్రం ఇది నా కలెక్షన్స్లో జాయిన్ చేస్తాను. బ్యాక్ సైడ్ ముఖ్యంగా ఈ కెమెరా డిపార్ట్మెంట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా దీంట్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి, అంటే ఏ సెగ్మెంట్ బాగుంది. నాకైతే డిజైన్ బ్యూటిఫుల్ అనిపించింది. సో మీకేమనిపిస్తుంది అది కూడా కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.